Dr. Harika Surapaneni, Director, Dr. Harika ENT Care Hospitals, Hyderabad. మన ఇప్పుడు దాకా చేసిన వీడియోస్కి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతా ఉన్నారు. సో ఈ రోజు మనం ఈ డౌట్స్ని అడ్రస్ చేద్దాం. నాకు నడుస్తూ ఉంటే తల కళ్ళు తిరగడం ఎక్కువగా వస్తుంది. హెడ్ స్కాన్ తీపిచ్చాను, ఏం లేదు అన్నారు. టాబ్లెట్స్ రాసి ఇచ్చారు, ఏం తగ్గలేదు. ఏం చెయ్యాలి? ప్లీజ్ గివ్ సజెషన్. సో ఎప్పుడైతే ఈ తల తిరగటం కళ్ళు తిరగటం ఉంటుందో ఇది చాలా కారణాల వల్ల వస్తూ ఉంటుంది. సో దీన్ని వర్టైగో అంటాము. ఇది చాలా కారణాల వల్ల మనం చూస్తూ ఉంటాం. వన్ ఆఫ్ ద రీజన్ ఇయర్ కూడా అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మన చెవిలో లోపల భాగం ఇన్నర్ ఇయర్లో ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో, అంటే దీన్ని వెస్టిబులర్ సిస్టమ్ అంటాం అనమాట. ఈ ఆపరేటర్స్లో ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో మనకి ఇంబ్యాలెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో స్కాన్లో మనకి కొంతవరకే, అంటే ఏదన్నా ఫిజికల్గా ఏమైనా కనిపిస్తోంది, ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా ఇలాంటివి కనిపిస్తాయి, కానీ ఇన్నర్ ఇయర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది మనకు తెలియదు. సో ఎప్పుడైతే ఇవి స్కాన్స్ ఇవన్నీ నార్మల్ వచ్చిన తర్వాత కూడా మీకు ఈ సిమ్టమ్స్ ఇలానే ఉంటున్నాయి అంటే కనుక ఈ వెస్టిబులర్ సిస్టమ్ని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని ఫంక్షన్ ఎలా చేస్తోంది, ఇన్నర్ ఇయర్ లోపల ఫంక్షన్, ఆ పర్టికులర్ ఆ పార్ట్ ఫంక్షనింగ్ మనకు బాగుందా లేదా చెవి లోపల అనేది మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెస్టిబులర్ సిస్టమ్ టెస్టింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, స్కాన్స్ కంటే వేరేగా ఉంటుంది అనమాట. డిఫరెంట్ పొజిషన్స్లో మిమ్మల్ని కూర్చోబెట్టి, పడుకోబెట్టి, నుంచోబెట్టి, ఇలా డిఫరెంట్ పొజిషన్స్లో మీకు కళ్ళు తిరుగుతున్నాయా లేదా అనే పరీక్ష ఒకటి ఉంటుంది, పొజిషనల్ టెస్టింగ్ అని ఉంటుంది. అలానే చెవి లోపల చల్లటి నీరు, వేడి నీరు అది పుష్ చేసి దాని నుంచి వర్టైగో ఏమైనా స్టిమ్యులేట్ అవుతుందా, దాని నుంచి కళ్ళు తిరగటం ఏమైనా జరుగుతుందా అనే టెస్ట్ చేస్తారు. అలానే రకరకాల టెస్ట్లు దీంట్లో చేసి మనకి చివరిగా మనకు తెలుస్తుంది అనమాట వెదర్ ఈ చెవి లోపల ఇన్నర్ ఇయర్లో ఏ పార్ట్లో మళ్ళీ మీకు ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి వెదర్ అది టాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుందా, లేకపోతే కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే అది సెట్ అవుతుందా అనేది మనం టెస్ట్ తర్వాత చెప్పగలుగుతాం.